హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. 350కే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం తెలియని వాళ్ళకి షేర్ చేస్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే కాదు. మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు కటింగ్లో పోతుందని చాలామంది నన్ను అడిగారు అనమాట, తెలిసిన వాళ్ళు. అలా కాకుండా మనకి సింపుల్ ప్రాసెస్లో నేను చూపిస్తాను. ఇలా మనం ఫస్ట్ జాకెట్ని మార్కింగ్ చేసుకోవాలి చాక్ పీస్తో. నేనైతే ఫస్టే చేశాను, జస్ట్ మీకు చూపించడం కోసమని ఇక్కడ చూపిస్తున్నాను. మనం మెజర్మెంట్ తీసుకోవాలి, తీసుకుని చాక్ పీస్తో మార్కింగ్ చేయాలన్నమాట. 2 ఇంచెస్. ఎప్పుడైనా మనం ఒక డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ కట్ చేసేటప్పుడు దానికి మనం 2 ఇంచెస్కి ఎక్కువ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇదైతే 1 ఇంచ్కి 2 ఇంచ్కి కుట్లకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే నెక్ దగ్గర కట్ చేయకూడదు. లైనింగ్ పైన క్లాత్ రెండు కలిపి ఒక స్టిచ్ వేసిన తర్వాత కట్ చేయాలి నెక్ దగ్గర రౌండ్గా. ఇక్కడ చూస్తారు కదా, నెక్ దగ్గర నేను కట్ చేయట్లేదు, మీరు చూడండి. కట్ చేయకూడదు నెక్. మగ్గం వర్క్ ఎప్పుడైనా సరే నెక్ దగ్గర కట్ చేయకూడదు అనమాట. దానికి మనం ఇలా ఫస్ట్ చంక దగ్గర కట్ చేసి, నడుము దగ్గర కట్ చేసి ఇలా తీసేసి ఒకసారి చూసుకుని, ఆ తర్వాత లైనింగ్ని పైన వేసి రౌండ్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నడుము దగ్గర చిన్న షేప్లా తీసాను, అంటే డిజైన్ చేస్తున్నాను అనమాట. అందుకోసమని ఇలా కొంచెం వంకరగా తీసాను. లైనింగ్ని మనం దీనిపైన వేసి చేసి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఉల్టా సీదా చూసుకుని తిప్పి పైన ఒక స్టిచ్ వేస్తే రౌండ్ నెక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అంతా నీట్గా ఉంటుంది అనమాట. మనకి ఎలాంటి అసలు చాలా టైం తీసుకోవడం కానీ వంక టింకర్ రావడం కానీ అలాంటిది ఏది కూడా ఉండదు అనమాట. ఆ రెండు కుట్టిన తర్వాత మనం ఆ రెండింటిని కలిపి కట్ చేయాలి. కట్ చేసి ఆ తర్వాత దాన్ని ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది అనమాట, అంతే. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో మొత్తం చూడండి, చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.